ఇంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్, నెరవేర్చుకోవాలని అనుకున్నా సరే కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను. కానీ ఈ రోజు 900 మార్కులు తెచ్చుకుని మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళని నెరవేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది. చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా బాగా చదువుకోగలనన్న నమ్మకం మాత్రం నాకుంది. ఎంత దూరమైనా చదువుతాను. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా పనులు కూడా ఏమీ చేయను, చదువుకోవటమే పని. లెసన్స్ అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం. అలానే చూడు కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి. మేము మాట్లాడుకున్నాం. నాన్నగారు గర్వంగా చూస్తున్నారు మీ వైపు. అయ్యగారు, ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్ ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఈరోజు మాటలు చెప్పాలి.